ఈ కథనం ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. మీకు మన కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ అని అంటారు. ఈయన తన టీంతో అమెరికా వెళ్ళారు. అంటే జూన్ 26 నుంచి జూలై 2వ తారీఖు దాకా అమెరికాకు సంబంధించిన ఈ వ్యాపారవేత్తలు అలాగే మీకు ఈ ట్రేడ్ ఆఫీసర్స్, సో వీళ్ళతో ఒక మీటింగ్. ఈ మీటింగ్ అనేది చాలా చాలా ముఖ్యమండి. అమెరికాకు చాలా ఇంపార్టెంట్, మనకు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ అమెరికా వాడు ఏమన్నాడు, 10 ఏళ్లకు మేము ఒక అతిపెద్ద డిఫెన్స్ ప్యాక్ట్ అనేది భారత్తో కుదుర్చుకోబోతున్నాము. ఇది ఒక హిస్టారిక్ మూమెంట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ఇదంతా వేస్ట్ అండి. అమెరికా వాడితో మీరు ఇలాంటి లావాదేవీలు నెగోసియేషన్స్ అనేది చెయ్యడము ఒట్టి వేస్ట్. వాడితో ఎంతవరకు అంటే నేను నీకు ఈ సరుకులు అమ్ముతున్నాను, ఈ డబ్బులు నాకు ఇచ్చే, ఇంతకు మించి నీతో నెగోసియేషన్స్ చేసి ఇలాగ ట్రేడ్ అగ్రిమెంట్స్ వేసుకొని 10 ఏళ్ల పాటు ఉంటుంది కదా, కాబట్టి నువ్వు నీ రూల్స్ ప్రకారము నేను నా రూల్స్ ప్రకారము మనం కట్టుబడి ఇవన్నీ ఉండవండి. అమెరికా వాడితో ఇవాళ ఒక మాట, రేపు ఇంకొక మాట, ఎల్లుండు వేరే ఏదో చేస్తాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని చూస్తే మీకు అర్థమవుతుంది, మాట మీద వీళ్ళు నిలబడరు. వీళ్ళు ఎప్పుడు అబద్ధాలే చెప్తారు, నిజాలకు చాలా దూరంగా ఉంటారు. అలాంటి ఒక దేశముతో ఇవాళ మీరు ఇంత పెద్ద ట్రేడ్ ఒప్పందాలు అని చెప్పి వెళ్ళారు. కానీ పీయూష్ గోయల్ గారు మన కామర్స్ మంత్రి, అందరూ తిరిగి వచ్చేయండి, మనకు అనవసరం. అంటే మనము ఏమి ఆలోచించామో మన కామర్స్ మంత్రి కూడా అదే ఆలోచించారు, అదే ఆనందంగా ఉంది. వేస్ట్ అండి, వెస్ట్ అంటేనే వేస్ట్. అలాంటిది ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే జూలై 9th వస్తుంది కదా, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఒక డెడ్లైన్ పెట్టారు. సో ఈ డెడ్లైన్ లోపల మనం ఈ ఒప్పందాలు చేసుకోవాలి, లేకపోతే మీకు చాలా ప్రమాదము. ఇమీడియట్గా అంతా కూడా డ్రాఫ్టింగ్ చేయడం మొదలు పెట్టండి, మీరు మీ బైలాస్ రాయండి, మీ రెగ్యులేషన్స్ ఏమిటో చెప్పండి, దాని ప్రకారం అంటే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదండి, వాడు కొన్ని పారామీటర్స్ అంటాడు, కొన్ని రూల్స్ అంటాడు, ఇంత ట్యాక్స్ అంటాడు, దానికి ప్రతి ఒక్క దేశము కూడా కట్టుబడి ఉండాలి. అంటే ఎప్పుడో మీకు అగ్రరాజ్యం అండి, వాళ్ళ ఇది మల్టీపోలార్ వరల్డ్. ఏ దేశము తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది, మీ గురించి ఆలోచించి మేము ఇక్కడ చేసేది ఏమీ లేదు, ఇలాంటి కబుర్లు మా వద్ద వద్దు. ఎన్నోసార్లు ఇంకా చైనాను మనం మెచ్చుకోవాలి అంటే క్లియర్గా చెప్పాడు. నువ్వు ఏంట్రా నాకు చెప్పడం, నా దేశానికి ఏం కావాలో అది నేను చేస్తాను, నువ్వు ఏదో టారిఫ్ వార్ అంటే నేను భయపడిపోయి, లేదా నీ మీద యుద్ధం అంటే వెంటనే అబ్బో వద్దండి, నథింగ్. భారత్ని చూసి భయపడ్డాడండి చైనా వాడు, పోయిన వీడియోలో మాట్లాడాను. మీకు అమెరికాని చూసి చైనా ఏ రోజు భయపడలేదు. అలాంటిది మనము అక్కడ వాషింగ్టన్లో కూర్చొని ఈ నెగోసియేషన్స్ చేస్తున్నప్పుడు పదే జూలై 9th డెడ్ లైన్ ఉంది. 12 దేశాలకు మీకు డొనాల్డ్ ట్రంప్ గారు లెటర్లు రాశారు. లవ్ లెటర్ కాదండి, హేట్ లెటర్ని అనాలి. ఈ ఉత్తరాలు రాసి నేను చెప్పినట్టు మీరు నడుచుకుంటే, మీ మీద దయాదాక్షణ్యాలు చూపించి ఈ ట్యాక్స్ అనేది తగ్గిస్తాను, నా మాట మీరు వినకపోతే మీ మీద కఠిన చర్యలు ఉంటాయి. బ్రిటిష్ వాడు అప్పట్లో చూడండి భారత్ని పాలించానని చెప్పి ఇలాంటి బెదిరింపులు. ఇవాళ కూడా మీకు ఆంగ్లో సాక్సన్స్ ఇదే ఆలోచిస్తున్నారు. బెదిరిస్తే భారత్ లొంగిపోతుంది, వాళ్ళు భయపడిపోయి సంతకాలు చేసేస్తారు. పీయూష్ గోయల్ గారు ఒకే మాట అన్నాడండి, మా నేషనల్ ఇంట్రెస్టే పారామౌంట్. అంటే మీరు చెప్పే డెడ్లైన్స్, మీరు చెప్తున్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు మాట్లాడుతున్న ఇలాంటి అగ్రిమెంట్స్, ఇదంతా నిదానంగా మెల్లగా మాకు అనుకూలంగా, ఎలా చెప్పాడు ఆయన, విన్ విన్ సిచ్యువేషన్. నీకు ఉపయోగం ఉండాలి, నాకు ఉపయోగం ఉండాలి. ఇవాళ 2.8 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఎక్స్పోర్ట్స్ ఇవాళ అక్కడ స్ట్రక్ అయిపోయి ఉంది. ఎందుకు? నువ్వు 25% ట్యాక్స్ అని మాట్లాడుతున్నావు. ఇదే ట్యాక్స్ నేను కూడా నీ మీద విధించవచ్చు కదా. ఇండియా ఎంత పెద్ద మార్కెట్. సో ఇండియాలో వ్యాపారం చేసుకోవాలి అంటే ఎన్ని రకాలుగా నువ్వు ఆలోచించాలి. అలాంటిది ఏమీ లేకుండా ప్రతిదీ నీ టర్మ్స్లో. మొన్న మాట్లాడాం, F-35 విమానాలు మన సహాయము కోరి మన సపోర్ట్ అని చెప్పి మళ్ళీ మనల్నే వాడు శత్రు దేశంగా ప్రకటించాడు. సో అది వీళ్ళ బుద్ధి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఈ ట్రంప్ అనే కంపు ఉంది చూసారా, ఒక 3.5 ఏళ్ళు మనం భరిస్తే చాలు అని చెప్పి ఎన్నో దేశాలు
ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, రష్యా. వీడొస్తాడు, అడ్డదిడ్డంగా మాట్లాడతాడు, వాడికి తోచింది చేస్తాడు. ఇదంతా పట్టుకొని మన దేశాలు అనేవి ముందుకు సాగవు. మన రెవెన్యూ, మన జీడిపి, మన ఎక్స్పోర్ట్స్ మన టర్మ్స్లోనే ఉండాలి. ఇది రష్యా, చైనా, భారత్ వాళ్ళు కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం. వీడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు, మనము బెదిరించేమంటే దారిలోకి వస్తాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్తో ఎటువంటి నెగోసియేషన్స్ చెయ్యకూడదని చైనా వాడు క్లియర్గా రష్యా వాళ్ళకు చెప్పడము, రష్యా వాళ్ళు మీకు ఏది మంచో అదే చేయండి అని మనము బిగినింగ్ నుంచి ఇదే అంటున్నాం. రష్యా మా బెస్ట్ ఫ్రెండ్, చైనా మా వర్స్ట్ ఎనిమీ, ఇవన్నీ మనం మాట్లాడమండి. మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇష్యూ బేస్డ్గా మాకు ఎవరితో పని ఉందో, ఎవరితో ఈ పని చేసుకుంటే మా దేశానికి లాభమో అది మాత్రమే మేము చేస్తాము. అయినా మనము కూడా ట్రిక్ చేసామండి. మనం ఏం చేసాము, రష్యా వాళ్ళు ఇచ్చిన సుఖాయ్ 57, రష్యా వాళ్ళు చెప్తున్న S-500 ఈ డీల్స్ని అంతా మేము ఒప్పుకోవడం లేదు. మా టర్మ్స్లోకి వాళ్ళు వస్తే అప్పుడు నెగోషియేట్ చేస్తాము. ఏంటి, అమెరికా వాడిని ట్రిక్ చేయడానికి. భారత్ మెల్లమెల్లగా రష్యా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వీళ్ళతో ఈ ఒప్పందాలు చేసుకుంటే మనకు మంచిది, ఇలా వాడు ఆలోచిస్తాడు అంటే ఆ డొనాల్డ్ ట్రంప్కు ఉండే అహంభావం, ఆ గర్వం ఎలా ఉంది అంటే, నేను చెప్తున్నాను మీరు వినండి అంటే ఎందుకురా వినాలంటే అలా కాదు. నేను అమెరికా, నేను నంబర్ 1 కంట్రీ, ఈ ప్రపంచంలో హయ్యెస్ట్ జీడిపి. మొన్న కూడా చెప్పాను, మీకు వచ్చే ఆదాయానికన్నా మీరు పెడుతున్న ఖర్చులు ఎక్కువ. అంటే మీరు వరల్డ్ బ్యాంక్ని ఏదో ఒక రకంగా తప్పుడు లెక్కలు చెప్పి వాడి దగ్గర అప్పు తెచ్చుకుంటున్నారు. దానినంతా ఇన్కమ్గా చూపించి మా జీడిపి ఇంత ఉందని చెప్పి ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు. నిజంగా మీకు అంత సీన్ లేదు, మీరు అంత పెద్ద వ్యాపారాలు జీడిపిలో మీరు లేరు. కానీ ప్రపంచాన్ని ఇలా బెదిరించడం, భయపెట్టడం, ఇదే ట్రెండ్లో ఎంతకాలం. కాబట్టి పీయూష్ గోయల్ గారు మీరు అందరూ వెనక్కి వచ్చేయండి. మధ్యలోనే మొత్తము మీటింగ్ అండి, ఎన్ని నెగోసియేషన్స్ అంటే సర్వము ఆపేసి నేరుగా వీళ్ళు అంటే రాజేష్ అగర్వాల్ గారు తన టీముతో నేరుగా వెనక్కి వచ్చేసారు. కారణాలు అడిగారు, వాడు పానిక్ అయ్యాడు. అదేంటి ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా, జూన్ 26 నుంచి జూలై 9th డెడ్ లైన్ని మీట్ అవ్వడానికి మేమంతా అహర్నిశలు 24/7 మీతో నెగోషియేట్ చేస్తున్నాం కదా, సడన్గా ఇలా వెళ్ళిపోతున్నారు ఏమిటి అంటే, నువ్వు ఎవడరా మాకు టర్మ్స్ చెప్పడానికి, డొనాల్డ్ ట్రంప్ ఎవరు భారత్ని కంట్రోల్ చేయడానికి, మా దేశము మా నేషనల్ ఇంట్రెస్ట్ అనేదే మాకు ముఖ్యము. కాబట్టి మీరు చెప్తున్న టర్మ్స్ అండ్ కండిషన్స్, మీ రూల్స్ మాకు చెల్లవు. రేపు మీరు రండి, భారత్కి రండి, ఇక్కడ కూర్చొని అసలు మీ ట్యాక్స్ పాలసీ ఏంటి, మా ట్యాక్స్ పాలసీ ఏంటి, మేము మీకు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక సంస్థను పెట్టి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు నిర్ణయాలు తీసుకోవాలి అని ఒక చట్టం ఉందండి. దానినంతా కూడా అంటే ఇవన్నీ వాడి కోసం పెట్టుకున్నదే కదా. ఇప్పుడు UN అనండి, మీకు వరల్డ్ బ్యాంక్ అనండి, అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇట్లాగ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇదంతా అమెరికా వాడు వ్యాపారం చేసుకోవడానికి, వాడికి అనుకూలంగా వ్యాపారం చేసుకోవడానికి పెట్టుకున్నాడు. ఇవాళ అలా లేదండి, ప్రపంచము మారిపోయింది. నువ్వు మారాలి. మారకుండా నేను 40 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇవాళ కూడా అలాగే ఉంటాను, మీరందరూ నేను చెప్పినట్టే వినాలి అంటే ఎవ్వడు వినడు. కాబట్టి మనము నేరుగా మళ్ళీ భారత్ వచ్చాము. మీకు మాతో పని అంటే మీరు ఇండియాకి రండి, మీరు ఢిల్లీకి రండి, ఇక్కడ మాట్లాడండి. అంతే తప్ప మీకేదో జూలై 9th డెడ్ లైన్ అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తే మేము ఏమీ చెయ్యలేము. మీ యాటిట్యూడ్ మారాలి, మీ ఆలోచన విధానము మారాలి, అప్పుడే మీ దేశం బాగుపడుతుంది. లేదు అంటే భారత్ లాంటి ఇంత పెద్ద మార్కెట్ని మీరు పోగొట్టుకుంటారు, నష్టపోతారు. ఈ జ్ఞానము ఉంటే ఇవాళైనా మారండి అంటే 100% వీళ్ళు మారారండి. డొనాల్డ్ ట్రంప్ అలాంటి వాడే, ఇవాళ UK పాలకులు అలాంటి వాళ్ళే. వీళ్ళ బ్లడ్లోనే ఈ అహంభావం అనేది నిండిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనకేంటండి వ్యాపారం, పోరా అనేసి వచ్చేసాము. మరి ఇలాంటి కథనాలు విన్నప్పుడు అమెరికా లాంటి దేశాన్ని ఛాలెంజ్ చేసి వెళ్ళరా వెళ్ళు అని చెప్పి మనం భారత్ వచ్చేసాము అంటే మనం ఎంత ధీమాగా ఉన్నాము, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, మన దేశం పట్ల మనకు ఎంత భక్తి ఉంది క్లియర్గా కనిపిస్తుంది కదా. మరి మీకేమనిపించింది? ఇలాగ పీయూష్ గోయల్ గారు ఇచ్చిన మెసేజ్ నేషనల్ ఇంట్రెస్ట్ పారామౌంట్ అని ఆయన అన్నాడు, చాలా బాగా అనిపించింది. మరి మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.